అందరికీ నమస్కారం. మనము పోయిన సంవత్సరం మిగిలిపోయిన రంగులు ఉంటాయి కదా, వాటితో మనం ఒక్క స్పూన్ కలర్ ఉన్నా చాలు. మనం ఎక్కువ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో మనము రంగోలి వేసేటప్పుడు ఇవి ఎలా ఉపయోగపడతాయో చూద్దాము. నేను లాస్ట్ ఇయర్ నాకు తెచ్చిన కలర్స్లో ఒక్కొక్క స్పూన్ మిగిలిపోయినాయి అనమాట, కొద్దిగా మిగిలిపోయినాయి. సో వాటిని ఎలా యూజ్ చేస్తానని చూపిస్తాను. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను చూపించే ప్రాసెస్ ఒక రకం అనమాట. ఇంకా 2-3 రకాలు కూడా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు తీసుకొని ఒక స్పూన్ మిగిలిపోయిన కలర్ వేసాను. వేసేసి మొత్తం కొంచెం అటు ఇటు మిక్స్ చేస్తే చూసారా ఎంత కలర్ బ్రైట్గా వచ్చిందో. మనం ఇదే ప్రాసెస్లో మనం మిగిలిపోయిన లాస్ట్ సంవత్సరం మిగిలిపోయిన కలర్స్ ఉంటాయి కదా, కొద్దిగా వాటిని కల్లుప్పు లేదా ఇసుకలో కానీ సాల్ట్లో కానీ, లేకపోతే మనకి బియ్యం రవ్వ ఉంటుంది కదా, సో బియ్యం రవ్వలో కూడా ఇలాగే మిక్స్ చేసేసుకుంటే కనుక, బియ్యం రవ్వలో ఏంటంటే మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేయాలి. సాల్ట్ లేదా కల్లుప్పు అట్లయితే అవసరంలా, ఇసుకలో అయితే మరీ అవసరం లేదనమాట. లేదు మన కలర్ కనిపించకపోతే కొద్దిగా వేస్తే చాలు. సో ఇలాగ కొద్దిగా మిగిలిపోయినవి ఉంటాయి కదా పోయిన సంవత్సరంవి, అలా ఏంటంటే మనం ఇలా ఎక్కువ చేసుకొని కలర్స్లా చేసేసుకొని మనం ఒక డబ్బాలో వేసుకున్నామంటే మనం రంగోలీ వేసేటప్పుడు ఉపయోగపడతాయి అనమాట. సో వరిపిండి కూడా నేను అలాగే కొద్దిగా తీసుకొని పెట్టుకున్నాను. సో ఆ వరిపిండిలో కూడా ఏంటంటే నేను కలర్స్ వేసేసి కొద్దిగా మిగిలిపోయిన గ్రీన్ కలర్ ఉండేది కదా, అది వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తామంటే మనకు ఆ కలర్ అనేది కనిపించేది. సో వరిపిండి లేదా మనకి రవ్వలో అయితే మాత్రం వాటర్ వేయాలి, మిగతా వాటిలో వాటర్ వేయ అవసరం లేదనమాట. ఈ రకాలు మీకు తెలిసే ఉండుంటాయి, తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి. మనకి పోయిన సంవత్సరం కొద్ది మిగిలిపోయినాయి, ఒక స్పూన్ మిగిలిపోయింది కలర్స్, అవి పడేయాలి అన్న ఆలోచన లేకుండా ఇలా చేశారంటే మీకు ఉపయోగపడేది అనమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. నేను ఇంకొక వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను, సో ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి అలాగే మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ పద్ధతి వాడతారు, నాకైతే ఇవి తెలిసినవండి. మీరు ఏ పద్ధతి వాడతారో మీరు నాకు కామెంట్ చేయండి. ఇలా మనం వరిపిండిలో కానీ రవ్వలో కానీ మనము ఇలా కలర్ వేసి మిక్స్ చేసాక కొంచెం మనము ఎండలో పెట్టాలండి. ఆరేసేసామనుకోండి, ఎండలో కొంచెం ఆరిందంటే కనుక మనకి బాగా పొడిగా ఉండిద్ది, చేతికి రంగు అంటుకోకుండా ఉండిద్ది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మనము ఇసుకలో కూడా చేయొచ్చు అనమాట. ఇసుక వేసేసి ఇసుకలో కూడా అలాంటివి చేయొచ్చు. సో వరిపిండి అయితే మనకి ముగ్గు వేసేటప్పుడు ఇలా వచ్చింది కదా, ఓన్లీ వరిపిండి. సో అందుకని వరిపిండిలో ఏంటంటే మనం కలర్ వేసినప్పుడు మనకి బ్రైట్గా కలర్ అనేది కనిపించింది అనమాట. సో నేను ఇలా కలిపేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాను, మీకు చూపిస్తున్నాను కదా. నా దగ్గర ఉండే కొద్దిగా ఎందుకు చూపిస్తారుగా పేపర్లో ఎన్ని ఉన్నాయో కలర్స్, కొద్దిగా ఉన్నాయి కదా, వాటిని ఇలాగ బాక్స్లో వేసేసుకున్నామంటే మనము ముగ్గు వేసేటప్పుడు ఈ బాక్స్ డబ్బా పక్కన పెట్టేసుకున్నామంటే మన పని అంతా అయిపోయిద్ది అనమాట. సో మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.